భౌతిక శాస్త్రం ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం స్థిర విద్యుత్ శాస్త్రం ఎపిసోడ్ 4. క్రితం పాఠంలో మీరు నేర్చుకున్న పాఠ్యాంశాలు విద్యుత్ పొటెన్షియల్, భూమి శూన్య పొటెన్షియల్, వోల్ట్ నిర్వచనం, పొటెన్షియల్ తేడా, ఈవీల మధ్య సంబంధం, సమాంతర పలకల మధ్య రోధక ప్రభావం. ఈ రోజు పాఠంలో మీరు నేర్చుకోబోయే పాఠ్యాంశాలు కండెన్సర్ల సంధానం, కండెన్సర్ పొటెన్షియల్ తేడా, ఆవేశాలపై రోధక ప్రభావం, కెపాసిటర్ల మధ్య శక్తి నష్టం, ఆవేశ బిందువుల సమ్మేళనం, కెపాసిటర్ల రకాలు మరియు వాటి ఉపయోగాలు. కండెన్సర్లను విద్యుత్ వలయాలలో ఏ విధంగా సంధానం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. విద్యుత్ వలయాలలో కండెన్సర్లను 2 విధాలుగా సంధానం చేస్తారు. ఒకటి శ్రేణి సంధానం, 2 సమాంతర సంధానం. శ్రేణి సంధానం కండెన్సర్లను ఒకదాని తరువాత ఇంకొకటి వరుసలో ఒకే ఆవేశం ఉండునట్లుగా కలిపితే దానిని శ్రేణి సంధానం అంటారు. 3 కండెన్సర్లు C1, C2, C3లను శ్రేణి సంధానం చేసి బ్యాటరీకి కలిపి C1 కండెన్సర్ పలకకు Q ఆవేశాన్ని ఇస్తే ప్రేరణ వల్ల మిగిలిన కండెన్సర్లలో Q ఆవేశాలు ఏర్పడతాయి. కండెన్సర్ల చివర పొటెన్షియల్ తేడాలు V1, V2, V3లు. మొత్తం పొటెన్షియల్ తేడా V అయితే V = V1 + V2 + V3. సమీకరణం 1. V1 = Q/C1, V2 = Q/C2, V3 = Q/C3. 3 కండెన్సర్ల ఫలిత కెపాసిటీ C అయితే V = Q/C. Q/C = Q/C1 + Q/C2 + Q/C3. 1/C = 1/C1 + 1/C2 + 1/C3. లేదా C = CI/N. సమాంతర సంధానం 2 బిందువుల మధ్య అనేక కండెన్సర్లను కలిపితే వాటి చివరల గల పొటెన్షియల్ భేదాలు సమానంగా ఉంటాయి. ఈ సంధానాన్ని సమాంతర సంధానం అంటారు. C1, C2, C3 కండెన్సర్లను సమాంతరంగా కలిపి బ్యాటరీ ద్వారా ఏ బిందువు వద్ద Q ఆవేశాన్ని ఆపాదిస్తే 3 కండెన్సర్లకు కెపాసిటీలకు అనుగుణంగా పంపిణీ అవుతుంది. C1, C2, C3లపై గల ఆవేశాలు Q1, Q2, Q3 అయినా Q = Q1 + Q2 + Q3. ABల మధ్య పొటెన్షియల్ భేదం V అయితే Q1 = C1V, Q2 = C2V, Q3 = C3V. ఫలిత కండెన్సర్ C అయితే Q = CV, CV = C1V + C2V + C3V. C = C1 + C2 + C3. C1 కెపాసిటీ ఉన్న N కెపాసిటర్లను సమాంతరంగా సంధానం చేస్తే వాటి ఫలిత కెపాసిటీ C = NC1. కండెన్సర్ పొటెన్షియల్ తేడా, ఆవేశంపై రోధక ప్రభావం ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. కండెన్సర్లోని ఆవేశం, పొటెన్షియల్ తేడాపై రోధక ప్రభావాన్ని క్రీస్తు శకం 1837లో మైకేల్ ఫారడే అనే శాస్త్రవేత్త తన ప్రయోగాల ద్వారా అధ్యయనం చేశాడు. 2 సమాన కెపాసిటర్లు C1, C2లు ఒక బ్యాటరీకి సమాంతరంగా కలపబడినాయి. కెపాసిటీలు సమానంగా ఉన్నాయి కాబట్టి
వాటిపై ఆవేశాలు సమానం. therefore Q1 is equal to Q2. C2 పలకల మధ్య రోధకాన్ని ఉంచితే C2లోని ఆవేశం పెరుగుతుంది, అనగా స్థిర పొటెన్షియల్ వద్ద ఆవేశం పెరిగింది. therefore Q2 is greater than Q1. కావున కెపాసిటీ పెరిగింది. దీనికి కారణం రోధక ప్రభావమే. రెండు సమాన కెపాసిటర్లను ఒకే పొటెన్షియల్ Vతో ఆవేశపరిస్తే వాటిపై ఒకే Q ఆవేశం ఉంటుంది. బ్యాటరీని తొలగించి వోల్ట్ మీటర్ను సంధానం చేసినారు. రోధకాన్ని కండెన్సర్ పలకల మధ్య ఉంచితే దాని పొటెన్షియల్ భేదం తగ్గినది. కారణం ఆవేశం కదలడానికి వీల్లేదు, కావున ఆవేశం స్థిరంగా ఉంటుంది. దీనివల్ల కెపాసిటీ పెరిగి V తగ్గినది. రెండవ కెపాసిటర్ C స్థిరంగా ఉంటుంది. కెపాసిటర్లో ఏ విధమైన శక్తి నిల్వ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. భూమి ఉపరితలం నుండి ఒక వస్తువును భూమి ఆకర్షణ బలానికి వ్యతిరేకంగా తీసుకొని పోవుటలో కొంత పని జరుగుతుంది. ఈ పని వస్తువులో స్థితిజ శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. వస్తువు ఎత్తు నుండి నేలపైకి పడేటప్పుడు స్థితిజ శక్తి గతిజ శక్తిగా మారుతుంది. ఈ విధమైన స్థితి ఆవేశపూరిత వస్తువుల విషయంలో కూడా జరుగుతుంది. ఒక తటస్థ వాహకానికి కొన్ని ఎలక్ట్రాన్లను అందజేసినట్లయితే అది రుణావేశపూరితం అవుతుంది. దానికి ఇంకా మరికొన్ని ఎలక్ట్రాన్లను అందజేయాలనుకుంటే వికర్షణ బలానికి వ్యతిరేకంగా కొంత పని చేయాలి. ఈ జరిగిన పని వస్తువులో స్థితిజ శక్తి రూపంలో ఉంటుంది. అంటే వాహకాన్ని ఆవేశపూరితం చేయడానికి కొంత పని జరుగుతుంది. ఈ పని శక్తిగా వాహకంలో పొటెన్షియల్ రూపంలో నిల్వ ఉంటుంది. అదేవిధంగా వస్తువు నుండి ఎలక్ట్రాన్లను బదిలీ చేస్తే వస్తువు ధనావేశపూరితం అవుతుంది. వస్తువు నుండి ఎలక్ట్రాన్లను బదిలీ చేయడానికి కొంత పని జరగాలి. ఈ పని శక్తిగా వస్తువుకు గల పొటెన్షియల్ రూపంలో నిల్వ ఉంటుంది. ఇదే విధంగా కండెన్సర్ను ఆవేశపూరితం చేయడానికి కొంత పని జరుగుతుంది. ఈ పని చేయడానికి కావలసిన శక్తి విద్యుత్ పొటెన్షియల్ రూపంలోనికి మారుతుంది. కండెన్సర్ ప్లేట్ల మధ్య ఉత్సర్గం జరిగితే ఈ శక్తి ఉష్ణం కాంతి రూపంలో విడుదలవుతుంది. C కెపాసిటీ గల కండెన్సర్కు V పొటెన్షియల్ అనువర్తింపజేసి dQ చిన్న ఆవేశాన్ని ఒక పలక నుండి వేరొక పలకకు బదిలీ చేయడానికి కావలసిన శక్తి లేదా పని dW అయితే dW is equal to V dQ. Q ఆవేశాన్ని తరలించడానికి చేయవలసిన మొత్తం పని W is equal to integration dW is equal to integration 0 to Q V dQ. V is equal to Q by C. Therefore W is equal to integration over 0 to Q by C into dQ. W is equal to half C Q square లేదా W is equal to half CV square. ఇదే కెపాసిటర్లో నిల్వ ఉండే శక్తి. కండెన్సర్లో నిల్వ ఉన్న శక్తిపై రోధక ప్రభావం. సందర్భం 1. C కెపాసిటీ గల కండెన్సర్ను బ్యాటరీకి కలిపి ఆవేశపూరితం చేసి పిదప బ్యాటరీని తొలగించి ఇప్పుడు పలకల మధ్య K విలువ ఉన్న రోధకాన్ని ఉంచితే
ఆవేశంలో మార్పు లేదు. కాబట్టి శక్తి U1 అనుకుందాము. U1 is equal to half Q square by Kc is equal to U0 by K. Therefore, U1 is equal to U0 by K. రోధకం లేనప్పుడు శక్తి U0. కావున శక్తి 1/K రెట్లు తగ్గును. సందర్భం 2. C కెపాసిటీ గల కండెన్సర్ను బ్యాటరీకి కలిపి పలకల మధ్య రోధకాన్ని ఉంచి పొటెన్షియల్ తేడా స్థిరంగా ఉంచితే కెపాసిటీ K రెట్లు పెరుగుతుంది. అప్పుడు శక్తి U2 అయితే U2 is equal to half KCV square is equal to KU0 అనగా శక్తి K రెట్లు పెరుగుతుంది. కెపాసిటర్ల మధ్య శక్తి నష్టం. రెండు వాహకాల లేదా కెపాసిటర్ల మధ్య ఆవేశాల భాగస్వామ్యం జరిగినప్పుడు శక్తి నష్టం జరుగుతుంది. A, B అనే రెండు కెపాసిటర్లను వేరువేరుగా V1, V2 పొటెన్షియల్ కలిగిన బ్యాటరీకి కలిపితే అవి ఆవేశితమవుతాయి. వాటి కెపాసిటీ C1, C2లు. కలపక ముందు ఏ కెపాసిటర్లో శక్తి is equal to half C1 V1 square, B కెపాసిటర్లో శక్తి half C2 V2 square. మొత్తం శక్తి U1 is equal to half C1 V1 square plus half C2 V2 square. కెపాసిటర్లను సమాంతరంగా సంధానం చేసినప్పుడు వాటి ఉమ్మడి పొటెన్షియల్ V is equal to మొత్తం ఆవేశం బై మొత్తం కెపాసిటీ is equal to Q by C is equal to C1 V1 plus C2 V2 by C1 plus C2. మొత్తం శక్తి U2 is equal to half C1 plus C2 into V square is equal to half C1 plus C2 into C1 V1 plus C2 V2 by C1 plus C2 whole square is equal to C1 V1 plus C2 V2 whole square by 2 into C1 plus C2. సంధానం వల్ల శక్తి నష్టం U is equal to U1 minus U2 is equal to half C1 V1 square plus half C2 V2 square minus C1 V1 plus C2 V2 whole square by 2 into C1 plus C2. దీనిని సాధించగా U is equal to C1 C2 into V1 minus V2 whole square by 2 into C1 plus C2. ఇది ఆవేశ నిత్యత్వ నియమాన్ని మరియు శక్తి నిత్యత్వ నియమాన్ని తృప్తిపరుస్తుంది. అంటే సంధానానికి ముందు సంధానానికి తర్వాత ఆవేశాల మొత్తం సమానము. ఆవేశ బిందువుల సమ్మేళనం. చిన్న చిన్న గోళాకార బిందువులను సమ్మేళనం చేసినప్పుడు ఒక పెద్ద బిందు ఆవేశాన్ని తయారు చేస్తే దాని పొటెన్షియల్ V, కెపాసిటీ లేదా పరిమాణం C, కణ సాంద్రత సిగ్మా మరియు శక్తి U విలువలు మారుతాయి. పెద్ద బిందువు కెపాసిటీ లేదా పరిమాణం R³ is equal to nr³ లేదా R is equal to n⁻⁴ R. ఇందులో R పెద్ద గోళం వ్యాసార్థం, n చిన్న గోళాల సంఖ్య, R చిన్న గోళం వ్యాసార్థం. పెద్ద బిందువు కెపాసిటీ చిన్న బిందువు కెపాసిటీకి n⁻⁴ రెట్లు ఎక్కువగా ఉంటుంది
ఉదాహరణ, 1000 బిందువులు సమ్మేళనం చెంది ఒక బిందువు ఏర్పడితే దాని కెపాసిటీ 10 రెట్లు పెరుగుతుంది. n is equal to 1000 is equal to 10 to the power of 3. Therefore, r is equal to n to the power of 1 by 3 r is equal to 10 to the power of 3 power 1 by 3 r. Therefore, r is equal to 10 r. పెద్ద బిందువు పొటెన్షియల్ V, పెద్ద బిందువు పొటెన్షియల్ VB is equal to n to the power of 2 by 3 Vs. Vs చిన్న బిందువుల ఘనపరిమాణము. చిన్న బిందువు పొటెన్షియల్ కంటే పెద్ద బిందువు పొటెన్షియల్ n to the power of 2 by 3 రెట్లు పెరుగుతుంది. ఉదాహరణ, 1000 చిన్న బిందువులు సమ్మేళనం చెంది ఒక పెద్ద బిందువు ఏర్పడితే దాని పొటెన్షియల్ 100 రెట్లు పెరుగుతుంది. n is equal to 1000 is equal to 10 to the power of 3. VB is equal to n to the power of 2 by 3 Vs. Therefore, VB is equal to 100 Vs. పెద్ద బిందువు తల సాంద్రత సిగ్మా. Therefore, sigma B is equal to n to the power of 1 by 3 sigma S. పెద్ద బిందువు గోళం తల సాంద్రత చిన్న బిందువు గోళం సాంద్రత కంటే n to the power of 1 by 3 రెట్లు పెరుగుతుంది. పెద్ద బిందువు శక్తి U, UB is equal to n to the power of 3 by 2 US. పెద్ద బిందువు శక్తి చిన్న బిందువు శక్తి కంటే n to the power of 3 by 2 రెట్లు పెరుగుతుంది. ఈ విధంగా చిన్న బిందువుల సమ్మేళనం వల్ల పెద్ద బిందువు ఏర్పడి ఈ రకమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. కెపాసిటర్ల రకాలు మరియు వాటి యొక్క ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుంటారు. విద్యుత్ వలయాలలో అవసరాన్ని బట్టి కండెన్సర్లను వేర్వేరు రకాలుగా తయారు చేసినారు. ముఖ్యంగా అవి స్థిర కెపాసిటర్లు మరియు చర కెపాసిటర్లని 2 రకాలు. సమాంతర పలకల కెపాసిటర్లో ప్రాథమిక కెపాసిటర్, వీటిలో రోధక యానకం ఉంటుంది. రోధక బలం అది పనిచేసే పొటెన్షియల్ను నిర్ణయిస్తుంది. పనిచేసే పొటెన్షియల్ను బట్టి అవసరానికి అనుగుణంగా వాటిని ఉపయోగిస్తారు. పలకల మధ్య ఉపయోగించే రోధకాన్ని బట్టి కండెన్సర్లను 3 రకాలుగా విభజించినారు. 1 ఘన రోధక కండెన్సర్లు, 2 గాలి రోధక కండెన్సర్లు, 3 విద్యుత్ విశ్లేషక కెపాసిటర్లు. ఇందులో అల్యూమినియం ఆక్సైడ్ పొర రోధకంగా పనిచేస్తుంది. వీటిని ధ్రువ కండెన్సర్లని అంటారు. ఘన రోధక కండెన్సర్లు, వీటిలో కాగితం, మైకా, సిరామిక్ మరియు ప్లాస్టిక్ పదార్థాలను రోధకంగా ఉపయోగిస్తారు. ఇవి 4 రకాలు. 1 కాగితం కండెన్సర్, 2 మైకా కండెన్సర్, 3 సిరామిక్ కండెన్సర్, 4 ప్లాస్టిక్ కండెన్సర్. కాగితపు కండెన్సర్లు మైనంతో పొడవాటి కాగితాన్ని మలిచి పలుచని అల్యూమినియం లేదా తగరం రేకుల మధ్య ఉంచి స్తూపాకారంగా చుడతారు. దీనిని పారాఫిన్లో ముంచుతారు. వీటి తయారీలో 7 నుండి 25 మైక్రాన్ల మందం గల కాగితాన్ని ఉపయోగిస్తారు. ఎక్కువ కెపాసిటీ గల కండెన్సర్లు చౌకగా లభ్యమవుతాయి. వీటి కెపాసిటీ రేంజ్ 0.01 మైక్రోఫారెడ్ నుండి 1 మైక్రోఫారెడ్ వరకు మరియు 1000 వోల్టుల వోల్టేజీ వరకు పనిచేస్తాయి. ఉపయోగాలు: 1 అల్ప పౌనఃపున్యం వద్ద వీటిని ఏసీ మరియు డిసి వోల్టేజ్ వలయాలలో ఉపయోగిస్తారు. వీటిని
బైపాస్ వలయాలలో కూడా ఉపయోగిస్తారు. మైకా కెపాసిటర్ లేదా బహుళ కెపాసిటర్ P1 మరియు P2 అనే రెండు వేర్వేరు సెట్ల పలచని తగరపు రేగుల మధ్య మైకా పలకలు అమర్చితే ఏర్పడేవి ఈ తరగతి కెపాసిటర్లు. P1, P2లు ఏకాంతరంగా ఉంటాయి. ఇది రెండు కెపాసిటర్లను సమాంతరంగా సంధానం చేస్తే వచ్చే ఫలిత కెపాసిటీకి సమానము. ఇలాంటి n కెపాసిటర్లను సమాంతరంగా సంధానం చేస్తే ఏర్పడేదే బహుళ కెపాసిటర్. వీటి కెపాసిటీ రేంజ్ 50 పికోఫారడ్ నుండి 500 పికోఫారడ్ వరకు ఉంటాయి. ఉపయోగాలు: హెచ్చు పౌనఃపున్యం వలయాలలో ఉపయోగిస్తారు. మైకా రోధకం విలువ ఉష్ణోగ్రతతో అంతగా మారదు కావున వీటిని ప్రయోగశాలలో ప్రమాణ కెపాసిటర్లుగా ఉపయోగిస్తారు. సిరామిక్ కెపాసిటర్లు సిరామిక్ రోధక పదార్థంగా వాడే కండెన్సర్లను సిరామిక్ కండెన్సర్లు అంటారు. చిన్న పరిమాణం గల కెపాసిటర్లు అధికంగా లభ్యమవుతాయి. వీటిని డిస్క్ టైప్ కండెన్సర్లు అంటారు. వీటి రేంజ్ 5 పికోఫారడ్ నుండి 10,000 పికోఫారడ్ వరకు ఉంటాయి. ఇవి పనిచేసే వోల్టేజీ 5 kV. 10 పికోఫారడ్ నుండి 0.47 మైక్రోఫారడ్ రేంజ్లోనూ ఈ కెపాసిటర్లు లభిస్తాయి. ఇవి పనిచేసే వోల్టేజీ 40 వోల్టేజ్ టు 100 VDC. ఉపయోగాలు: UHF మరియు VHF రేంజ్లోను మరియు 5 ఫిల్టర్గా విద్యుత్ వలయాలలో ఉపయోగిస్తారు. వీటి కెపాసిటీ ఉష్ణోగ్రతతో మారుట వలన బైపాస్ మరియు బయాసింగ్ వలయాలలో ఉపయోగిస్తారు. టీవీ సేకరణలోను స్కాన్ కరెక్షన్ వలయాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. వలయాల్లో ఉష్ణోగ్రత మార్పుల వల్ల కలిగే అవరోధాలను తులనం చేసేటందుకు వీటిని ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ కండెన్సర్లు పాలిస్టర్ లేదా పాలిస్టరిన్ పదార్థాలను రోధకంగా వాడే కెపాసిటర్లను ప్లాస్టిక్ కెపాసిటర్లు అంటారు. ఉష్ణోగ్రతతో పాటు వీటి కెపాసిటీ పెరుగును మరియు పౌనఃపున్యంతో పాటు కెపాసిటీ తగ్గును. వీటి ఉపయోగాలు: హెచ్చు ఉష్ణోగ్రతలో వీటిని ఉపయోగిస్తారు. వాయు కెపాసిటర్లు వాయువును రోధకంగా ఉపయోగించే కెపాసిటర్లను వాయు కెపాసిటర్లు అంటారు. ఉపయోగాలు: వీటిని శక్తి నష్టం తక్కువగా జరిగే హెచ్చు పౌనఃపున్య వలయాలలో ఉపయోగిస్తారు. రేడియో స్వీకరణలో ఉపయోగిస్తారు. పౌనఃపున్యాలను ఖచ్చితంగా కొలిచే సాధనాలలో వీటిని ఉపయోగిస్తారు. ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్లు అల్యూమినియం క్యాన్లో అమోనియం బోరేట్ ద్రావణం ఉంటుంది. దీనిలో అల్యూమినియం స్తూపం బిగించబడి ఉంటుంది. క్యాన్ క్యాథోడ్ C గాను స్తూపం యానోడ్ A గాను పనిచేస్తాయి. వీటి ద్వారా విద్యుత్తును ద్రావణంలోనికి పంపితే విద్యుత్ విశ్లేషణ జరిగి 10⁻⁻6 సెంటీమీటర్ల నుండి 10⁻⁻5 సెంటీమీటర్ల మందంగల అల్యూమినియం ఆక్సైడ్ పొర క్యాథోడ్పై ఏర్పడుతుంది. ఇది కండెన్సర్లో రోధకంగా పనిచేస్తుంది. పొర మందం స్వల్పం కనుక కెపాసిటీ విలువ అధికంగా ఉంటుంది. దీని కెపాసిటీ 1000 మైక్రోఫారడ్. ఉపయోగాలు: DC వలయాలలో ఉపయోగిస్తారు. వీటి కెపాసిటీ అధికమైనందున శక్తి నష్టం జరిగే వలయాల్లో
ఉపయోగిస్తారు. ఫిల్టర్, రెక్టిఫైయర్ వలయాలలో ఉపయోగిస్తారు. బైపాస్ మరియు కప్లింగ్ కెపాసిటర్లలో సంబంధిత వలయాల్లో ఉపయోగిస్తారు. ఇది పనిచేసే వోల్టేజ్ 3 volts టు 550 volt వరకు. చెర కెపాసిటర్లు లేదా గ్యాంగ్ కెపాసిటర్లు 2 సెట్ల లోహ పలకలతో చెర కెపాసిటర్ తయారవుతుంది. ఒక రకం ఏ స్థిరంగా ఉండి రెండో రకం బి సెట్ కే రోటర్ సహాయంతో కదులుతుంది. కదిలే సెట్ బి భ్రమణం చేస్తున్నప్పుడు రెండింటి మధ్య వైశాల్యం అతిపాతం జరిగి పలకల వైశాల్యం మారుతుంది. తత్ఫలితంగా కెపాసిటీ కూడా మారుతుంది. రోటర్ కేను తిప్పిన కొలది కెపాసిటీ మారుతుంది. కావున దీనిని చెర లేదా మారే కెపాసిటర్ అంటారు. ఇవి తక్కువ వోల్టేజ్ వద్ద పనిచేస్తాయి. ఉపయోగాలు: రేడియో సేకరణలో ట్యూనింగ్ కొరకు దీనిని ఉపయోగిస్తారు. ఈ రోజు పాఠంలో మీరు నేర్చుకున్న పాఠ్యాంశాలు: కండెన్సర్ల సంధానం, కండెన్సర్ పొటెన్షియల్ తేడా, ఆవేశాలపై రోధక ప్రభావం, కెపాసిటర్ల మధ్య శక్తి నష్టం, ఆవేశ బిందువుల సమ్మేళనం, కెపాసిటర్ల రకాలు మరియు వాటి ఉపయోగాలు. ముఖ్యమైన ప్రశ్నలు: 3 సమానమైన కెపాసిటర్లను మొదట శ్రేణిలోను తరువాత సమాంతరంగా సంధానం చేస్తే వాటి ఫలిత కెపాసిటీల నిష్పత్తి ఏ విధంగా మారుతుంది? కెపాసిటర్ యొక్క పొటెన్షియల్ను రెండింతలు చేస్తే దాని శక్తి ఏ విధంగా మారుతుంది? కెపాసిటర్లు ఎన్ని రకాలు? వాటి ఉపయోగాలు ఏమిటి? ఈ పాఠ్యాంశంపై మీ సలహా